కాపు మంటలు మళ్లీ రాజుకుంటున్నాయి. హామీలు నెరవేర్చకుంటే మరోసారి దీక్షకు దిగుతామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. ఈ నెల 10 వరకు డెడ్లైన్ కూడా విధించారు. కాపులకిచ్చిన హామీలతోనే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని పూర్తిగా విస్మరించారని ముద్రగడ మండిపడ్డారు. కాపులకు తక్షణం 500 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేస్తామన్నారని, లోతైన పరిశీలన జరిగే వరకు అరెస్టులు ఉండవన్నారని, కానీ ప్రస్తుత పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నారు. గత డిసెంబర్ నుంచి 9 నెలల్లోపు మంజునాథ కమిటీ నివేదిక ఇవ్వాలని ముద్రగడ డిమాండ్ చేశారు. ప్రభుత్వం విమర్శలు మాని హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. అటు ముద్రగడ తీరుపై అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి ముద్రగడకు లేదని, కేవలం జగన్ అండతోనే అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ మళ్లీ రాజుకుంటున్న కాపు మంటలు రాష్ట్రంలో అలజడి రేపుతాయా? కుల రాజకీయాలతో నేతలు పబ్బం గడుపుతున్నారా? కాపు రాజకీయాల చుట్టూ తెలుగు రాష్ట్ర రాజకీయాలు తిరగడం కొత్తేమి కాదు. పాత్రలు మారుతున్నారు, పాత్రధారులు మారుతున్నారు, సూత్రధారులు మారుతున్నారు తప్ప సమస్య మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు ముద్రగడ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఒక స్టాండ్, అంటే కేవలం కాపు రిజర్వేషన్లే కాదు, కాపు రిజర్వేషన్ల విషయంలో తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ స్టాండ్ కూడా తీసుకుంటున్నట్లు కనబడుతుంది. అయితే సహజంగానే దీనికి తెలుగుదేశం స్పందించే తీరు మారుతుంది. ముద్రగడ కేవలం కాపు రిజర్వేషన్ల చుట్టూ మాత్రమే ఉంటే సహజంగానే తెలుగుదేశం వైఖరి ఇంకో రకంగా ఉంటుంది. కానీ ఆయన పొలిటికల్ స్టాండ్ కూడా తీసుకుంటున్నట్టుగా కనబడుతోంది. పొలిటికల్ స్టాండ్ తీసుకుంటున్న క్రమంలో తెలుగుదేశం కూడా రియాక్ట్ కావడం మొదలుపెట్టింది. అంటే ముద్రగడకు రియాక్ట్ కాకపోతే తనకు నష్టం వస్తుంది అని అర్థం చేసుకుంటున్నట్టు కనబడుతోంది. అందుకే ముద్రగడ పైన ఆరోపణలు జగన్ ట్రాప్లో పడకూడదు అని సలహా ఇచ్చారు. అంటే మరి చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడమని వీళ్ళు సలహా ఇస్తున్నారో నాకు తెలియదు. మరి ముద్రగడ గతంలో దీక్షలు చేసినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి, ఆయన ఊరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆయన దండేసి మద్దతు ఇచ్చినప్పుడు మరి ఆయన ఎప్పుడు ఎవరు ట్రాప్లో పడ్డాడు? అందువల్ల ఈ ట్రాప్ రాజకీయాలద్దు. ఇష్యూ కాపు రిజర్వేషన్ ఉంది, రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేశాయి. ఇప్పుడు ఏం చేస్తారో తేల్చండి. ఇందులో ఇక రౌడీయిజము లేకపోతే ఇందులో కుట్రలు, రాజకీయాలంటే వ్యూహాలు ఉంటాయి. దాన్ని ప్రత్యర్థులు కుట్రలు అనొచ్చు, కావాలన్న వాళ్ళు వ్యూహాలు అనొచ్చు. జగన్ వ్యూహం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మరి తెలుగుదేశంకి ఒక్కడికే వ్యూహాలు ఉంటాయనుకుంటే పొరపాటు. ఇక జగన్ వ్యూహాలే పండకుంటా నోట్లో ఎలిపెట్టుకొని కూర్చున్న అమ్మాయకుడు నేను అనుకోను. ఇక ముద్రగడకు రాజకీయం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. దీక్ష మొదలుపెట్టడంలో రాజకీయం ఉంది, దీక్ష అకస్మాత్తుగా మానేయడంలో రాజకీయం ఉంది, మళ్ళీ దీక్ష చేస్తా అనే దాంట్లో కూడా రాజకీయం ఉంది. ముద్రగడ అనేది కాపుల కొరకు పుట్టిన అవతార పురుషుడేం కాదు. ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయ నాయకుడు కనుక ఆయన రాజకీయాలు చేయకపోతే ఆయన ఇంకేదైనా తాత్విక చింతన చేస్తాడా? అందువల్ల ఇలా మొత్తంలో రాజకీయాలు, అందువల్ల ఒకరికొరు విమర్శించుకోవడం వల్ల ఫలితం లేదు. కాపు రిజర్వేషన్లపై మీరు వాగ్దానం చేశారు, తెలుగుదేశం ప్రామిస్ చేసింది ఎన్నికల్లో. కానీ ఈ ప్రామిసు ముద్రగడ దీక్ష అని హెచ్చరించిన తర్వాతనే యాక్టివేట్ అయ్యారు, మొదట్లో పట్టించుకోలేదు. ఇది ఫ్యాక్టు. ఇప్పటికి ముద్రగడకే కాదు సగటు కాపులకు కూడా నమ్మకం లేదు. ఏమైనా ఉంటే తెలుగుదేశంలో ఉన్న కాపు నాయకులైన గంటా, నారాయణ, చిన్నరాజప్పలకు ఉంటే ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఉందా అన్నది గ్యారంటీ లేదు. పైకి ఏదో చెప్తున్నారు కానీ వాళ్ళకు కూడా లోపల అనుమానాలే ఉండొచ్చు. ఒక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ జగన్ పైననో లేకుంటే ముద్రగడ పైననో పడితే లాభం లేదు. ఎవరేజ్ కాపుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతారా? మీ రిజర్వేషన్లు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవ్వబోతోంది కాపులకు అనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఒక సగటు కాపు సోదరులు సోదరీమణులలో కల్పించగలిగితే తెలుగుదేశానికి ప్రయోజనం. అది కాక అది కల్పించినప్పుడు ఇంకో దానిపైన వాళ్ళపైన ముద్రగడ పైన జగన్ మీద పడితే ఏం ప్రయోజనం? అల్టిమేట్గా కాపులు చూసేది మాకు రిజర్వేషన్లు వచ్చాయా లేదా? రాని తెలుగుదేశం పార్టీ ఇస్తే ముద్రగడం పట్టించుకోరు, జగన్ పట్టించుకోరు, వాళ్ళ మధ్య కుట్రానుబంధం ఉన్నా పట్టించుకోరు. ఒకవేళ మీరు రిజర్వేషన్లు ఇవ్వకపోతే జగన్ది కుట్రన్నా ముద్రగడది ఇంకోటన్నా వాళ్ళిద్దరు కలిసి కుట్ర పడినా కుట్రకు జైగొడతారు తప్ప వ్యతిరేకించారు. అందువల్ల తెలుగుదేశం పార్టీ దీనిపైన రాజకీయాలు కాకుండా ప్రభుత్వ వైఖరి చెప్పండి, ఏం చేస్తారు? సుప్రీంకోర్టు తీర్పు ఉంది, కాపుల రిజర్వేషన్లు ఇవ్వడంలో ఉన్న సాధ్యాసాధ్యాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన వాగ్దానం నుంచి వెనక్కి తగ్గుతారా? లేదా వాగ్దానాన్ని అమలు చేసి కోర్టుకు వదిలేస్తారా? లేదా నిజాయితీగా చెప్తారా మేమేదో వాగ్దానం చేశాం కానీ జాట్ల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మా జ్ఞానోదయం ఇప్పుడు చదివామే, అప్పుడు చదవలే, ఇప్పుడు చదివితే జ్ఞానోదయం కలుగుతుంది మాకు, ఇది సాధ్యం కాదని అంటారా? ఇవన్నీ తేలాల్సిన అంశాలు.